అదేంటి నాన్నగారు అలా మాట్లాడుతున్నారు? ఏదో పరాయివాడైనట్టు. మీ కోపంగా ఉంటే టీ తీసుకొచ్చి తిట్టండి, కొట్టండి. ముందు వెళ్ళి తమ్ముడిని విడిపించుకురండి. నేను కొట్టడం వల్ల తిట్టడం వల్ల వాడికి బుద్ధి రాదమ్మా. వచ్చే మాట అయితే ఎప్పుడో దారిలో పడేవాడు, ఏ ఉద్యోగం చేసుకుంటూ గౌరవంగా బతికేవాడు. పోలీసులు 4 తంతే. అలా అనకండి నాన్నగారు. కుర్రతనంతో ఏదో అల్లరి చేయడం తప్ప వాడు పోలీసులు కొట్టవలసినంత నేరస్తుడు కాదు నాన్నగారు. నాన్నగారు, పోనీ వాడి కోసం కాకపోయినా నా కోసమైనా విడిపించి తీసుకురండి. వాడిని చూడకపోయినా, అక్క అనేవాడి పిలుపు వినకపోయినా నేను ఉండలేను నాన్నగారు. కట్టుకట్టాలి వెనుక వాడున్నాడన్న ఆలోచనే నేను తట్టుకోలేకపోతున్నాను నాన్నగారు. వెళ్ళండి, మీకు దండం పెడతాను. తమ్ముడిని విడిపించారండి. ఊరుకోమ్మ సావిత్రి, ఊరుకో. వాడి మీదుండే కోపంతో అలా మాట్లాడేనే తప్ప నాకు మాత్రం బాధ లేదనుకుంటున్నావా? ఇప్పుడే స్టేషన్కి వెళ్ళి జామీనిచ్చి విడిపించి తీసుకొస్తానమ్మా, తీసుకొస్తాను. విజయ్, మరోసారి అడుగుతున్నాను, ఈ గొడవ ఎందుకు వచ్చింది? వాన్ ఎందుకు వచ్చింది, గాలి ఎందుకు వచ్చింది, వరద ఎందుకు వచ్చింది అని అడిగితే కరెక్ట్ గా సమాధానం ఎలా చెప్పాలి? గతంలోనే నీ మీద కొన్ని రిపోర్ట్లు వచ్చాయి. చట్టాన్ని చాలా సార్లు నీ చేతుల్లోకి తీసుకుని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తించావునా? మిస్టర్ ఇన్స్పెక్టర్, చట్టం మనిషి కోసం మనిషి ఏర్పాటు చేసుకుంది. ఒక మనిషిగా దాన్ని నా చేతుల్లోకి తీసుకునే హక్కు, అధికారం నాకున్నాయి. నాన్ సెన్స్. ఎవడు పడితే వాడు దాన్ని చేతుల్లోకి తీసుకుంటే దానికి విలువ ఉండదు. దానికోసం మాలాంటి కొంతమందిని ప్రత్యేకంగా నియమించింది ప్రభుత్వం. ఆల్ రైట్, చట్టం కర్తవ్యం ఏమిటి? నేరాల్ని రూపుమాపటం, శాంతి భద్రతను నెలకొల్పటం, అంతేగా? ఎస్. ఆ పని కాకి బట్టలు వేసుకుని, టోపీలు పెట్టుకుని, లాఠీలు పుచ్చుకుని జీతాలు అందుకునే మీరు తప్ప మరెవరూ చేయకూడదా? కూడదని కాదు, కానీ అందరికీ ఆ అధికారం లేదు. ఓహో, అంటే మీరు చెప్పే పద్ధతి ప్రకారం ఎవరిదైనా కొంప అంటుకుంటే చుట్టూ ఉండేవాళ్ళు చూస్తూ ఊరుకోవాలి తప్ప దాన్ని ఆర్పకూడదు. కారణం ఫైర్ ఇంజన్స్ తో అగ్నిమాపక దళం ఉంది గనక, అంతేనా? రమేష్, దానికి చట్టానికి పోలికేమిటి? లోక్ ఇన్స్పెక్టర్, మీకు సంబంధించిందే చెప్తాను. ఒక ఆడపిల్లని బలాత్కారం చేస్తుంటే వాళ్ళను తన్ని ఆ పిల్లను రక్షిస్తే చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అవుతుంది. కనుక మీకు కబురు చేసి నేను కళ్ళు మూసుకుని కూర్చుంటాను. మీరు వచ్చేటప్పటికి ఆ పిల్ల బ్రతుకు అన్యాయం జరిగిపోతుంది. సావకాశంగా మీరు నేరస్తులు అరెస్ట్ చేస్తారు. కానీ అన్యాయం అయిపోయిన ఆ పిల్ల బ్రతుకు మీరు ఏమి న్యాయం చేసినట్లు? ఒకడు మరొకటి కొట్టి చంపుతూ ఉంటే చట్టవారావే చట్టవారావే అని నేను కేకలు వేస్తూ కూర్చుంటాను. వాడు చస్తాడు. ఆ తర్వాత చట్టం వస్తుంది, కానీ ఏ లాభం? ఇన్స్పెక్టర్, ఒకరికి మంచి చేయడానికి, అన్యాయాన్ని అరికట్టడానికి, నీతిని నిలబెట్టడానికి మీరు మీ చట్టమే ఉండనక్కర్లేదు. ప్రతి మనిషికి ఆ హక్కు, అధికారం ఉంది. అండర్స్టాండ్? 441. ఎస్ సార్. ఇతన్ని లాకప్లోకి తోసే. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. మీరు రామయ్య మాస్టర్ కదా? అవును సార్. నేను మాస్టారు, నేను రాజాని. మీ దగ్గర 10 ఏళ్ళు పాఠాలు నేర్చుకుని రాజారావుని. నన్ను గుర్తుపట్టలేదా? నువ్వా బాబు? సన్నగా పీలగా ఎంతుండేవాడివి ఇన్స్పెక్టర్ అయ్యావన్నమాట. చాలా సంతోషం బాబు. కూర్చోండి మాస్టర్. పర్వాలేదు. 241. ఎస్ సార్. ఓ కూల్ డ్రింక్ తీసుకురా. ఓకే సార్. ఏమిటి మాస్టర్, ఎలా ఉన్నారు? బాగున్నానయ్యా. నిన్ను ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నాయన. అంతా మీ చలవే మాస్టర్. మీరు నేర్పిన పాఠాలు, తప్పు చేస్తే మీరు కొట్టిన దెబ్బలు, పాస్ అయితే మీరు అందించిన ఆశీస్సులు, ఇవన్నీ నన్ను ఇంతవాణ్ణి చేశాయి. అంతా నీ అభిమానం అయ్యా. నిజంగా మాస్టర్, మీలాంటి ఉపాధ్యాయులను ఉద్దేశించే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు అనే శ్లోకం చెప్పారనిపిస్తుంది. ఇవాళ మిమ్మల్ని ఇక్కడ చూడటం నా అదృష్టం. ఏమిటి మాస్టర్ ఇలా వచ్చారు? అదే నేను ఇక్కడ ఉన్నాను తెలిసి వచ్చారా? అదే బాబు, అదే ఇన్స్పెక్టర్ పేరు రాజా అని విని నాకు తెలిసినవాడా కాదా అని చూద్దామని. ఎందుకు వస్తానే, మొత్తానికి మిమ్మల్ని చూశాను. నాకు చాలా సంతోషంగా ఉంది మాస్టర్. ఇంకా నేను వెళ్ళొస్తాను బాబు. మంచిది మాస్టర్. నమస్కారం. నమస్తే. బాబు, చదువు చెప్పి నీ జీవితాన్ని దిద్దిన నేను నా కన్న కొడుకు బ్రతుకు దిద్దుకోలేకపోయిన ప్రయోజకుణ్ణయ్యా. అందుకే నా దగ్గర అక్షరాలు నేర్చుకున్న నువ్వు పోలీస్ ఆఫీసర్ అయితే
అక్షరాల నా కొడుకైన వాడు అరెస్ట్ అయి లాకప్పులో ఉన్నాడయ్యా అని చెప్పుకోవటానికి నోరు రాక తిరిగి వచ్చేసానమ్మా. అంతకంటే ఏం చేయగలనమ్మా? ఏం చేయగలను? మాస్టారు, మీ అబ్బాయి విజయం తీసుకొచ్చాను. బాబు, నువ్వా? మా వాడిని కూర్చో, ముందు కూర్చో. అమ్మాయి, కాఫీ పట్టుకురా. మాస్టర్, అదే మరొకరైతే తన స్టూడెంట్ అని తెలియడంతో మరింత స్వతంత్రంగా అబ్బాయిని విడిచిపెట్టమని అడిగేసేవారు. అలా అడగకపోవటమే మీ సంస్కారం, మీ గొప్పతనం. మీరు వెళ్ళాక విజయ్ ఎవరో తెలిసింది. తప్పు తనొక్కడిదే కాదని తెలిసింది. అందుకే విడుదల చేసి వెంట పెట్టుకొచ్చాను. కాఫీ తీసుకోండి. తీసుకోయ్యా. ఇది నా కూతురు సావిత్రి. తమ్ముడు అరెస్ట్ అయ్యాడని తెలిసినప్పటి నుంచి ఏడుస్తూ కూర్చుంది. నీ దయ వల్ల మళ్ళీ దాని మొహంలో నవ్వు కలకలాడుతుందయ్యా. మాస్టర్, నాకు డ్యూటీ టైం అయింది, నేను వెళ్ళొస్తాను. మంచిదయ్యా. మా అమ్మాయిని చెప్పుకోవటం కాదు కానండి, చిన్నప్పుడే తల్లి పోవటం వలన ఇంటి పనులు, వంట పనులు అన్నీ చూసుకోవటం దానికి అలవాటైంది. తనొక్కరితే ఇంటి పని అంతా సరిదిద్దుకుంటుంది. అదృష్టానికి మారు పేరు మా అక్కయ్య. తను అడుగుపెట్టిన ఇంటికి, ఇంటి పేరుకి మంచి పేరు తెచ్చే మనిషి మా అక్కయ్య. ఇదంతా ఎందుకండి? తనను చూస్తే మీకే తెలుస్తుందిగా. ఈ అబ్బాయి ఎవరండి? మావాడే. మా అమ్మాయి తర్వాత వాడు. సావిత్రి గారు, మిమ్మల్ని చూస్తుంటే మీ వాళ్ళు సావిత్రి అని కాదు, మహాలక్ష్మి అని పేరు పెట్టుండాల్సిందనిపిస్తుంది. ఇదిగో, ఈ వేళ మా అక్కయ్యకి పెళ్లి చూపులు, నామకరణ మహోత్సవం కాదు. ముందు ఆ కబుర్లాపి అలంకారం పూర్తి చెయ్యి. అయిపోయింది కానీ నువ్వు అల్లరి చేయకు. ఇదిగో చూడు, ఇంతసేపు అలంకారాలు నీలాంటి పిచ్చి మోహానికి మా అక్కయ్యకి అక్కర్లేదు. విజయ్, ఉత్తి పుండానికి ఆ అమ్మాయినంటే ఎందుకు? నన్ను అనటం, నా చేత చివాట్లు తింటాం మీ తమ్ముడు గారికి అలవాటేనండి. చాలే, అంత వెయిట్ చేస్తున్నారు, బయలుదేరండి. ఏంటి నాన్నగారు, ఏం జరిగింది? ఇంకేం జరగాలమ్మా? ఒక దౌర్భాగ్యుడు నాకు కొడుకుగా పుట్టడం జరిగింది. వాడి కారణంగా నా కూతురి పెళ్లి సంబంధం తప్పిపోవడం జరిగింది. పిల్లను చూసుకోవటానికి వచ్చిన పెళ్లివారు నీ మొహమైనా చూడకుండా వెళ్ళిపోయారన్న అపఖ్యాతి మనకే దక్కిందమ్మా, మనకే దక్కింది. అమ్మా సావిత్రి, నీ తమ్ముడు రౌడీ అని, తుంటరని, జులాయని నిన్ను కాదనుకుని వెళ్ళిపోయారు. సాధారణంగా అన్నలు, తమ్ముళ్ల కారణంగా ఆడపిల్లలకు పెళ్లిళ్లు జరుగుతాయి. నీ తోడబుట్టిన వాడి కారణంగా నీ పెళ్లి జరగకుండా పోయింది. నీ తమ్ముడే నీకు కళ్యాణ యోగం లేకుండా చేస్తున్నాడంటే ఇంక ఎవరేం చేయగలరమ్మా? ఎవరేం చేయగలరు? వాడు ఈ ఇంట్లో ఉన్నంతకాలం నీ పెళ్లి జరగదమ్మా, నీ పెళ్లి జరగదు. విజయడమ్మా, విజయ్, ఎక్కడికి బయలుదేరుతున్నావు? ఈ ఇంటి నుంచి దూరంగా. ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు? నా కారణంగా నీ కోసం పెళ్లివారు రానప్పుడు, నేనుండటం వల్ల నీకు కళ్యాణ యోగం లేనప్పుడు నేను దూరంగా వెళ్ళిపోవడమే మంచిది కదా అక్క. నీ బ్రతుకుని దెబ్బతీసే ఈ తమ్ముడు నీకు దూరమైనప్పుడే. విజయ్, అలా మాట్లాడుకురా, అలా మాట్లాడుకు. నాకు కష్టం కలుగుతుందని, బాధ కలుగుతుందని నువ్వు దూరం అయితే నేను తట్టుకోగలను అనుకుంటున్నావా? చూడరా, ఇటు చూడు. పసితనంలో నిన్ను నేను భుజాన వేసుకుని ఆడించేటప్పుడు నువ్వు నన్ను గట్టిగా కొరికావు. నొప్పి కలిగిందని, బాధ కలిగిందని నిన్ను నేను కింద పడేయలేదురా, మరింత దగ్గరగా గుడ్డలుగా హత్తుకున్నాను. విజయ్, నేను నిన్ను కనకపోవచ్చు కానీ కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నాను రా. అలాంటి అక్కడ వదిలి వెళ్ళిపోతావా? అక్క, విజయ్, ముందు నాకు మాట ఇవ్వాలరా. నాకు చేతనయింది, నేను చేయగలిగింది, నా శక్తికి మించనిది. నువ్వేం చెప్పినా చేస్తానక్క. ఇప్పుడే కాదు, ఇక ముందు ఎప్పుడు నువ్వు ఇల్లు వదిలి వెళ్ళడానికి వీల్లేదు. అలాగేనక్క.